పార్టీలో ఎన్నో ఏళ్ళగా ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలో సభ్యత్వం ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, జగన్ని డిఫెండ్ చేయని విధంగా పోసాని కృష్ణమురళి పార్టీతో ఎటువంటి సభ్యత్వం లేకుండానే గత 2011 నుంచి ఇప్పటి వరకు జగన్ని డిఫెండ్ చేస్తూ వస్తున్నారు. జగన్ మీద ఏగా వాలితే అంతెత్తున లేస్తూ ఉన్నారు. అది మేము కళ్ళారా చూస్తున్నాం కూడా. ఇప్పుడు ఎందుకు ఇంత ప్రేమ జగన్ అంటే, చంద్రబాబు అంటే అంత ద్వేషం ఎందుకు? చెప్తాను. ప్రపంచంలో చాలా దేవుళ్ళు ఉన్నారు. మా ఆవిడకి శివుడు అంటే ఇష్టం. ఎందుకు మీకు శివుడు అంటేనే ఇష్టం? రాముడు ఇష్టం లేదా? వినాయకుడు ఇష్టం లేదా? గౌతమ బుద్ధుడు ఇష్టం లేదా అంటే మేము చెప్తాం. ఆమెకి ఆ దేవుళ్ళలో అన్ని రకాలు ఉన్నాయి అని నమ్మింది, పూజిస్తుంది. నేను అంతే, అన్ని దేవుళ్ళని చూశా. వినాయకుళ్ళని, దేవుళ్ళని కాదు, వినాయకుళ్ళని, రాజకీయ వినాయకుళ్ళని చాలామందిని చూశా. ఉన్నాళ్ళలో ఇతను బెస్ట్. ఇతను పరిచయం అయిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రేమించా. పరిచయం అయిన తర్వాత నన్నెప్పుడూ కాకా పట్టడం, నన్నెప్పుడూ లవబుల్గా చాలా మంచాడు పోసాని అని ఒక మాట కూడా ఇప్పుడు అండం. ఆయన అంటాడా నాకు అనవసరం. నా రాష్ట్రానికి, నా ప్రజలకి, మా ప్రజలకి అతను కనసంతో ఉన్నాడు అని నేను నమ్మాను. నమ్మిన ప్రతిసారి ఇలాగే ప్రేమిస్తా. అపనమ్మకంతో నేను ప్రేమించిన ఏ నాయకుడిని. అంతకుముందు నేను సపోర్ట్ చేయలేదా? అంతకుముందు రామారావు సపోర్ట్ చేయలేదా? అంతకుముందు ఈయన సపోర్ట్ చేయలేదా? అంతకుముందు నేను వైఎస్ఆర్ సపోర్ట్ చేశాను. అంతకుముందు కర్నూలులో ఉన్నాడు ఆ గురుగారు విజయభాస్కర్ రెడ్డి గారు, మోస్ట్ హానెస్ట్ ఫెలో, ముఖ్యమంత్రిగా ముసలాయన చనిపోయాడు. శ్యాంప్రసాద్ రెడ్డి గారి మామయ్య, ఆయన్ని ప్రేమించా. మంచివాడిని ప్రతివాడిని ప్రేమిస్తా, సమర్థుడిని ప్రతివాడిని ప్రేమిస్తా, కన్నింగ్ ఫెలోని ప్రేమించను. బాలకృష్ణ. చంద్రబాబు నాయుడు ఎప్పుడు క్రిమినల్ అంటూ మీరు ఆరోపిస్తూ ఉంటారు. మీ అధినేత మీద కూడా 9 క్రిమినల్ కేసులు, 11 ఈడీ కేసులు ఉన్నాయి. అవి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇప్పుడు నన్ను జైల్లో పెట్టాలి అనుకుంటే అదే సీట్లో చంద్రబాబు ఉంటే నన్ను 1 వీక్లో జైల్లో పెడతాడు. దట్ ఈజ్ ఇండియన్ డెమోక్రసీ. మీరు కూడా చంద్రబాబుని జైల్లో పెట్టాలనుకునే పెట్టారా మొన్న? మేము అంటాం. ఇప్పుడు నేను అదే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పర్సనల్గా చెప్తాను. జైసీ కన్నీ వైసీ బన్నీ ఎవడైతే ఒక రాజకీయ పదవి కోసం, ఒక కుర్చీ కోసం వెన్నుపోటుకు ప్రిపేర్ అయ్యాడో అలాంటి రాస్కెల్ దే కెన్ డూ ఎనీథింగ్. అమ్మా, ఇప్పుడు రామారావు గారు అయితే పిచ్చోడు కాబట్టి వెన్నుపోటు పొడిచి చంపి ముఖ్యమంత్రి అయ్యావు. నువ్వు ఓకే, నీకు చంద్రబాబు అంటే బాగా ఇష్టం. అయినా అయినా ఏం చేసావు? వాళ్ళ కుటుంబం గొడవ అయిపోయింది. కానీ ఎవడో ఉన్నాళ్ళలో బెటర్ చేయాలిగా, బాలకృష్ణ చేయలేడుగా, చేసాం. కానీ అతను ఏం చేస్తున్నాడు? ఒకటే చెప్తున్నా, ఎప్పుడు నేను ఆయనకి చాలా చేదరించుకున్నాను అంటే, ఈయన రామోజీరావు గారి దగ్గరికి పిలిపించారు చిరంజీవి గారిని, అల్లు అరవింద్ గారిని. అక్కడ బ్రోకర్ ఎవడు? ఆ బ్రోకర్ గాడి పేరు ఏంటంటే రామోజీరావు. అటు బ్రోకర్. ఎందుకు బ్రోకర్ అంటే, ఒక మీడియా అధిపతి ఆ పార్టీని ఈ పార్టీని కలపటం అంటే వాడు బ్రోకరే. ఆ పార్టీ వాడిని గెలవద్దు, నువ్వు గెలవాలంటే రా, ఆడిని బ్రోకర్ అంటాం. అందుకని నేను చెప్పాను. ఇప్పుడు వెళ్ళిపోయాను ఏమన్నా అంటే, రామోజీరావు, చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, ఇప్పుడు మీరు సడన్గా పార్టీ పెట్టేసి, ప్రజారాజ్యం పార్టీ పెట్టేసేసి ఎలక్షన్లకు వస్తే మీరు గెలవలేరు. ఎందుకని వైఎస్ఆర్ని మనం ఓడించలేము మనం. అందుకని ఈ టర్మ్కి చంద్రబాబుతో కలవండి, కొన్ని సీట్లు తీసుకోండి, మీరు గెలుస్తారు. మీరు గెలిస్తే తర్వాత మీరు ఆ అనుభవం చూసుకొని తర్వాత మీరు మళ్ళీ ఇండిపెండెంట్గా మీరు మళ్ళీ పోటీ చేసుకోవచ్చు అని ఈ మాట స్వయంగా అదిగో నా తల్లి సాక్షిగా నాకే చెప్పాడు ఆ దైద్యుడు రామోజీరావు. అప్పుడు నేను బాగుండేవాడిని కదా, అప్పుడు ఆయన దగ్గర పనిచేసినవాడిని ఒకప్పుడు. అంటే మురళీ గారు ఇలా అన్నా కానీ అతను చిరంజీవి గారును అరవింద్ గారు వద్దండి, మేము పార్టీ పెట్టింది మీ ఎలక్షన్లో గెలవటం కోసం, మేము పార్టీ పెట్టి అంతే తప్ప ఇంకో పొత్తుల కోసం మేము పార్టీ పెట్టలేదని ఆయన వెళ్ళిపోయాడు. చూడండి, ఇద్దరు ఓడిపోయారు కదా. అంటే చెప్తానండి, వాడు పేపర్ అధిపతి. ఒక వైఎస్ఆర్ని ఓడించడానికి పేపర్ అధిపతి అడిగిన దానికి మీరు సూటిగా సమాధానం చెప్పండి. ఇదే చెప్తున్నా. మరి వీడేంటో తెలిసి కదా మీకు రావాలి, అప్పుడు కదా మీకు ఫీలింగ్ ఉంటుంది. ఈ వెధవ తర్వాత ఏం చేశాడు? చంద్రబాబు చెప్పాడు. చంద్రబాబు తెల్లారే తర్వాత
ఎవరంటారో చిరంజీవి అంట ప్రజారాజ్యం పార్టీ పెట్టారంట టపక్కున, ఇది ఏ భాష టపుక్కు అదేమంటారు దాన్ని, నీటి బుడగా టుపుక్కున పేలిపోద్ది ప్రజారాజ్యం పార్టీ తమ్ముళ్ళ నమ్మొద్దు, చూసుకోండి. మరి అదే వైఎస్ఆర్ కూడా చెప్పారు, సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. అరే బాబు బాలకృష్ణ, వైఎస్ఆర్ వెళ్ళి చిరంజీవి గారి కాళ్ళు పట్టుకోలా, బజ్జులాళ్ళ నాతో కలపవా, నాతో కలపవా, నాతో కలప, నీతో కలిస్తే వాడు రాముడు, కలవకపోతే రావణాసురుడు. ఇదేగా నువ్వు నేర్చుకుంది, ఇదే నేర్పుతున్నావు నాకు. ఎక్కడ పడ్డా లాక్కొస్తున్నావు వైఎస్ఆర్ని. వెళ్తే ఏం చేయడు, ఆ తర్వాత ఏం చేశాడు, చిరంజీవి కుటుంబాన్ని అమ్మలక్కలు ఆడాళ్ళు మగాళ్ళు లేకుండా నన్ను ఎట్ట తిట్టించాడో పవన్ కళ్యాణ్, అలాగే వేరే వాడు కూడా ఇట్లా తిట్టించాడు. ఎవరిని? చిరంజీవి ఏడుస్తూ నాకు ఫోన్ చేశాడు, ఇవి ఫ్యాక్ట్స్ కనుక్కోపోయిన చిరంజీవిని. అప్పుడు నువ్వు అతనే నారా చంద్రబాబు నాయుడే తిట్టించాడని నీకేం తెలుసు? ఏం తెలుసు మనకి? రామాయణంలో రావణాసురుడు వెళ్ళని తెలుసు, ఆడ ఈజిప్ట్లో సద్దాం హుస్సేన్ వెళ్ళని తెలుసు, లిబియాలో గడ్డాఫీ వెళ్ళనని తెలుసు, అల్ ఖైదాలో లాడన్ అని తెలుసు. నేను చూడలా వాళ్ళని, నేను చూడలా. నీలాంటి మేధావులు చెప్తే నేను నమ్మాను. అలాగే మీలాంటి మేధావులు చెబుతారు, పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు కదా, వాళ్ళు చెప్పారు. అయితే అది తిడితే అని నన్ను ఫోన్ చేశాడు. ఎందుకు మురళి నా భార్య బిడ్డను తిడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ చెప్పలేదే చిరంజీవి, నాగబాబు చెప్పి నాకేం చెప్పాడు, నేను సిన్సియర్ కాబట్టి, ఆయన ప్రేమించాను కాబట్టి. వెళ్తే నేను పోయి తిట్టి, నువ్వు అన్నావే బూతులు తిట్టాడేంటి పోసాని, బూతులు ఇందుకే వస్తాయి. బూతుల్లో వాడెవడో చిరంజీవి నా బంధువా, మా కమ్మోడా, నేను హీరోనా, నా సినిమా కుటుంబ సభ్యుడు, నేనంటే ప్రేమిస్తాడు, నాతో బాగుంటాడు, విడిగా ఎట్ట ఉన్నా కానీ నాతో బాగుంటాడు. నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటే నాకు ఏడుపు వచ్చింది. ఇంత పెద్ద చిరంజీవిని వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడతారా? చిరంజీవి అసమర్థుడు అనండి, మేము సమర్థుడు అంటాం. చిరంజీవి గెలవడానండి, మేము గెలుస్తామని చెప్తాం. చిరంజీవి అవినీతి పడడానండి, కాదని మేము చెప్తాం. అంతవరకు సమాధానం చెప్పగలను కానీ ఆ బూతులకు మళ్ళీ సమాధానం చెప్పాలా? బూతులు తిట్టకూడదు చాలు మీరు అనాలా? జేసీ కర్ని వైసీ బర్ని ఒక్క గాడుకు చెప్పు తప్ప దాదే వస్తుంది.